మన సర్వపిండి తయారు చేసే విధానం. గ్లాసున్నర బియ్యం పిండి తీసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పప్పు, కొంచెం జీలకర్ర, ముక్కలు చేసిన ధనియాలు, సాల్ట్ తీసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. అన్నీ ఇందులో వేయాలి. నువ్వులు కూడా తీసుకోవాలి. నువ్వులు తీసుకొస్తా. స్టాప్ మనంతా నువ్వులు తీసుకోవాలి. నువ్వులు తీసుకోవాలి. గ్లాస్ వాటర్ నీట్గా ఉండదు. ఓకే, ఇట్లా కాదు. వాటర్ కొంచెం వాటర్ తీసుకొని తగినంత అవసరం ఉన్నంత వరకే కలుపు. కొంచెం కొంచెం పోసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, పావు కిలో బియ్యం పిండిలో ఉల్లిగడ్డ, జీలకర్ర, కొంచెం ధనియాలు, కారం, కొంచెం అది మిర్చి, ఇవన్నీ అది పప్పు, కొంచెం నువ్వులు, ఇవన్నీ వేసి పిండిలో వేసి కలిపిన తర్వాత ఈ విధంగా అవుతుంది. దీన్ని కొంచెం తీసుకొని నాన్ స్టిక్ ఫ్యాన్లో కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది కాబట్టి దోశ పెంకులో ఇట్లా వేసి ఇట్లా అనాలి. అన్న తర్వాత ఇది తెలంగాణ స్పెషల్ సర్వపిండి. హెల్త్కి కూడా చాలా మంచిది. వేసిన తర్వాత పిల్లలకు సాయంత్రం చేసి పెడితే చాలా బాగుంటుంది. సాయంత్రం స్నాక్స్ లాగా బయట ఫుడ్ కంటే చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం కారంగా స్పైసీగా బాగుంటుంది. కొంచెం ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాడచ్చు. నాన్ స్టిక్లో అయితే ఇల్లు అయితే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది, మంచిగా వస్తుందని. ఇప్పుడు అవి వాడట్లేదు కదా, గిన్నెలు, సిల్వర్ గిన్నెలు హెల్త్కి మంచిగా కాదని ఇవి వాడితే బాగుంటుంది. ఇట్లా హోల్స్ పెడితే ఆయిల్ మనం ఇంట్లో కొంచెం పోస్తే లోపల కూడా మంచిగా కాలుతుంది. ఇట్లా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైన వేస్తే ఇట్లా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత దీని మీద మూత పెట్టాలి. కొంచెం కాలుతుందో లేదో తెలుస్తుంది. కొంచెం 5 మినిట్స్ అది కాలే వరకు స్టవ్ మీద పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. తీసుకొని తింటే బాగుంటుంది. చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.